గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. దేవీం వాచమజనయంతరేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమూర్జన్దుహానాథేనుద్వాకస్మానుపసుష్టురైతు. శ్రీమహాసరస్వత్యై నమః. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీ పరభూషణం భారతీ పరమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖర భారతీం. బ్రహ్మశ్రీముదిగుండవంశతిలకం శ్రీవత్సగోత్రోద్భవం శిష్యారాధితపాదపద్మయుగళం విజ్ఞానవారాన్నిధిం అద్వైతామృతపాననిత్యరసికం జ్ఞానస్వరూపం విభుం శ్రీమద్వేంకటరామశాస్త్రీబుధం వందే సదా సద్గురుం వందే సదా సద్గురుం. నమః సరసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై. యస్సాక్షాత్ భువనేశ్వరీం భగవతీం ఆరాధ్య భక్త్యా పునః తస్యాః సత్కృపయా పరైరసులభం లబ్ధ్వా మహాంతన్నిధిం సౌవర్ణీం విరచయ్య వృష్టిమపి యః ప్రాదాత్ ప్రజాభ్యో ముదం శ్రోయం శ్రీ శశికంఠమౌళి కృపయా జీయాత్ మాధవః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం భజే. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. సభాయై నమః. జగద్గురు దక్షిణామ్నాయ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి చరణుల యొక్క తురీయాశ్రమ స్వీకరణ 50వ సంవత్సరం ప్రారంభమైన నుండి అవిచ్ఛిన్నమైనటువంటి జగద్గురు పరంపర యొక్క చరిత్రలను ఇక్కడ చెప్పించడం జరుగుతూ ఉన్నది. గత 3 రోజులుగా విద్యారణ్యుల వారి యొక్క చరిత్ర, వారి యొక్క గ్రంథ ప్రాశస్త్యము, వాటిని గురించి మనం చెప్పుకుంటూ మొదటి రోజున చరిత్ర ప్రాధాన్యాన్ని చెప్పుకోవడం జరిగింది. రెండవ రోజున విద్యారణ్య మహాస్వామి చరణుల యొక్క లౌకిక ప్రతిభ, అలానే ఇతర దర్శనములలో ఉండేటువంటి పాండిత్యము అలా ఉండగా, చతుర్వేద భాష్యకర్త అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు గనక ఆ వేద భాష్యములకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశములను రెండవ రోజున చెప్పుకోవడం జరిగింది. ఇక వారి యొక్క అనితర సాధ్యములైనటువంటి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ వాటిల్లో సుఖబోధను, తద్వారా వేదాంతార్థమును ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి వేదాంత పంచదశి గ్రంథమును, దాని యొక్క సంగ్రహము అస్మత్ పితృచరణులు సంగ్రహించినటువంటిది శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి చరణుల యొక్క ఆశీస్సులు పొందినటువంటి గ్రంథము. దానిని నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. అయితే అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం అని చెప్పారు పెద్దలు. శాస్త్రము అనంతంగా ఉంటుంది. ఇక విద్యారణ్య సారస్వతం అనేది ఎంతది అని మనం చెప్పలేం. దానిలో మనకి తెలిసింది లవలేశం మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది ఉన్నది, తెలిసింది చెప్పడానికి కూడా
మరి కాలం అనేది పరిమితమైనది. 50 రోజుల్లో చరిత్రలు మొత్తము దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరుల యొక్క చరిత్రలన్నీ చెప్పుకోవలసి ఉన్నది కనుక దాంట్లో సారభూతమైనటువంటి దానిని మనం చెప్పుకోవటం. అలానే విద్యారణ్య స్వామి వారి నుండి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి వరకు ఉన్నటువంటి పీఠాధీశ్వరుల యొక్క సంక్షిప్తమైనటువంటి చరిత్రలను ఒక 10 నిమిషాల్లో చివరలో మనం చెప్పుకుందాం. నిన్నటి వేదాంత పంచదశి యొక్క కొంత భాగమును ఈనాడు పూర్తి చేసుకొని తక్కిన ఇతర గ్రంథముల యొక్క ప్రాధాన్యాన్ని కూడా చెప్పుకుందాం. దీనికంటా ముందు శ్రీ విద్యారణ్య మునీంద్రుల యొక్క శిల్పకళా నైపుణ్యము, అసదృశ్యమైనటువంటి ఆ శిల్పకళ హంపీలోను అలానే శృంగేరిలోను మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ముందర ప్రకృతమైనటువంటి శృంగేరిలోకి వెళ్దాం. విద్యాశంకరాలయాన్ని శృంగేరి భక్తులు చాలామంది దర్శించే ఉంటారు. అందులో విశేషాలు వాళ్ళకి తెలిసే ఉంటాయి. గుర్తు మాత్రం చేస్తూ ఉన్నాను నేను. ఆ విద్యాశంకరాలయము శారదామ్మవారి గుడికి ఆగ్నేయ భాగంగా నిర్మితమైనది. ఆ గర్భాలయం కాక ముందర ఉండేటువంటి ఆలయము, దానిలో 12 రాతి స్తంభాలు ఉన్నాయి. ఆ 12 రాతి స్తంభాలలో మధ్య భాగంలో సింహాలు కనిపిస్తాయి. ఆ సింహాల నోళ్లల్లో గుండ్రాళ్ళు కనిపిస్తాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లోపల కూరలు కనిపిస్తూ ఉంటవి, ఈ రాళ్ళు కనిపిస్తవి. ఆ కూరల్లోంచి మనం చెయ్యి కనుక లోపల పెట్టి తిప్పగలిగితే ఆ రాళ్ళు తిప్పచ్చు. అది ఎంత శ్రద్ధతో ఒక్కొక్క శిల్పి ఎంతకాలం చేస్తే అవి తయారైనాయో మనకి ఆలోచనకు కూడా అందనటువంటి శిల్పకళ. అలానే ఇప్పుడు కొంతవరకు తగ్గినాయి. కానీ నేను బాల్యంలో మా నాన్నగారితో పాటు వెళ్ళినప్పుడు చాలా గొళ్ళాలు ఉండేవి. పైనుంచి కింద వరకు రాతి గొళ్ళాలు. ఆ గొళ్ళాలు ఇట్లా ఉంటాయి. అంటే ఇంత పొడుగున ఒకే రాయి ఆ రాతిని గొళ్ళాలుగా మరిచి ఒక్కొక్క దానికి నున్నదనం తెచ్చి దేనికి దానికి ఉండేటట్లుగా ఇది శిల్పకళ. ఇక ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ లోపల ఉన్నటువంటి స్తంభాలు 12 స్తంభాలు. 12 స్తంభాలకి 12 రాసుల యొక్క పేర్లు స్థగితమై ఉంటాయి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, తులా, కన్యా, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఆశ్చర్యకరంగా ఉండేటువంటి విషయం ఏమిటి అంటే ఈనాటికి పాశ్చాత్యులు వాళ్ళ దేశాల వాళ్ళు కూడా ఆ కళను, ఆ థీరీని గుర్తించలేకపోతూ ఉన్నారు. మేషంలో సూర్యోదయమైన సమయంలో సూర్యభగవానుని యొక్క కిరణములు ఆ మేషము అనేటువంటి ఆ స్తంభం మీద పడుతుంది. కొన్ని మూలలకు ఉన్నాయి, అయినప్పటికీ అట్లానే పడుతుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం, ఒకవైపున సూర్యుని యొక్క బింబమును, ఒకవైపున చంద్రబింబమును చెక్కటం జరిగింది. సూర్యబింబము మీద సూర్యభగవాను యొక్క కిరణములు మాత్రమే పడతాయి. చంద్రబింబము మీద చంద్రుని యొక్క కిరణములు మాత్రమే పడతాయి. ఇది మనస్సుకు కూడా అందనటువంటి, ఏ సైన్సుకి అందనటువంటి శక్తి ఆ శిల్పకళా నైపుణ్యం. అంతేకాక మహామాంత్రికులైన ఆ పైన, ఆ విద్యాశంకరాలయంలో పైన ఒక కాకి, ఒక బల్లి, 2 బొమ్మలు ఉంటాయి. ఏదైనా పక్షి దోషము ఉన్నవాళ్ళు, అలానే బల్లి యొక్క దోషము ఉన్నవాళ్ళు దాని కింద ఆ పిల్లల్ని నిలబెట్టి పైకి నీళ్లు చల్లితే ఆ నీళ్లు ఆ బొమ్మలకి తగిలి కనుక కిందకి వస్తే
వాళ్ళ మీద కనుక పడ్డట్లయితే ఆ వ్యాధులు పోవటం ప్రత్యక్షంగా ఈనాటి వరకు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇక స్వామివారి యొక్క మంత్రశక్తి ఎట్లాంటిది అంటే చాలామంది చెప్తారు, వారు ఇప్పటికైనా జగద్గురువులు పల్లకీని అధిరోహించి ఊరేగింపుకి వెళ్ళటం కనిపిస్తూనే ఉన్నది. విద్యారణ్య స్వామి వారి నుండి అది ఇంకా అభివృద్ధి చెందింది. వారు పల్లకీలో కూర్చొని ఉంటే ఒకవైపు బోయలు మోస్తూ ఉండేవాళ్ళు బ్రాహ్మణోత్తములు బోయల్లాగా, రెండో వైపు మనుషులు కనిపించేవాళ్ళు కాదుట. కానీ రెండో వైపు అలా ఎత్తి పట్టుకొని వీళ్లతో పాటు నడుస్తుంటాయి. భూతప్రేత పిశాచములు అన్నీ కూడా వారి యొక్క స్వాధీనంలో ఉండేవి. ఆ మహానుభావుని యొక్క ఆ శక్తి అనిర్వచనీయమైనటువంటి శక్తి. అలానే హంపీలో ఉన్నటువంటి శిల్పాలు ఇంతటివి అని చెప్పడానికి ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దుర్మార్గులు, పరమ దుర్మార్గులైనటువంటి మ్లేచ్ఛులు ఎంతో సుందరమైనటువంటి అనేకములైనటువంటి శిల్పములను నాశనం చేశారు. నృసింహస్వామి యొక్క శిల్పమే కాదు, అనేక సుందరములైనటువంటి శిల్పములను అన్నిట్లని కూడా హిందూ ద్వేషముతో సర్వనాశనం చేయటానికి ప్రయత్నించారు. ఆ మిగిలిన శిల్పాలని చూచినా మనకి అత్యంతమో ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఆ గోపురము యొక్క నిర్మాణమే ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అలానే విఠల్ ఆలయానికి కనుక మనం వెళ్ళినట్లయితే, నా బాల్యంలో 8వ ఏట కూడా రాకముందే అక్కడికి మా నాన్నగారు తీసుకెళ్ళారు. అక్కడ ఒక రాతి రథం కనిపిస్తుంది. ఒకే శిలతో రథాన్ని మొత్తాన్ని నిర్మించడం జరిగిందండి. అంటే ఇరుసుకి రెండు వైపులా చక్రములు కూడా. ఏమిటి అంటే ఆ ఇరుసు యువతల లావుగా ఉంటుంది, లోపల లావుగా ఉంటుంది, మధ్యలో సన్నంగా ఉంటుంది. ఏకశిలా రథం అక్కడ మనకి దర్శనం ఇస్తుంది. ఈనాడు కూడా చూసుకోవచ్చు. అలానే అక్కడ స్తంభములు కింద కలిసే ఉంటాయి, స్తంభాలు పైన కలిసే ఉంటుంది. మధ్యలో విభజించారు 7 రకాలుగా. ఒకే స్తంభంగా అర్థమవుతూనే ఉంది. కానీ అసలు వైచిత్ర్యం ఏమిటి అంటే ఆ స్తంభాల మీద శబ్దం చేస్తే సరిగమలు మొత్తం వరుసగా వినిపిస్తాయి. ఇది అట్లాంటి మహానుభావుడు తప్ప ఇంకా ఎవరు నిర్మించగలరు? ఇవే కాదు, ఎన్నో అత్యద్భుతమైనవి. మొదటి రోజునే మనం చెప్పుకున్నాం, ఒక శ్రీచక్రాకారంగా ఆ నగర నిర్మాణం స్వామివారు చేశారు అని. మధ్యలో ఉండేటువంటి ఋష్యముఖ పర్వతం మీద బిందు స్థానంలో నిలబడి చూస్తే శత్రుదుర్భేద్యంగా దానిని నిర్మాణం చేశారు అని. పగలల్లా శిల్పులు సైజులుగా రాళ్ళు తయారు చేస్తే వారి అనుచరుడైనటువంటి ఆ శృంగి బ్రహ్మరక్షస్సు అపరిమితమైనటువంటి బలశాలి, ఆయన తెల్లవారేటప్పటికీ ఈ రాళ్లను మొత్తాన్ని పేర్చి పారేసేవాట. అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు విద్యారణ్య భక్తుడు కావటం వల్ల ఆ మహాత్మునకే ఇంతటి గొప్పదైనటువంటి శిల్పకళని మనందరూ ఈనాటికి కూడా ధ్వంసమైనవి ధ్వంసం కాగా మిగతా వాటిని మనమందరం కూడా దర్శించేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. అలాంటి శిల్పకళను కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవటం అవసరమనే ఉద్దేశంతో అంతవరకు చెప్పుకొని, వేదాంత పంచదశిలో నిన్న ప్రత్యక్తత్వ వివేకము అనేటువంటి మొదటి ప్రకరణాన్ని మాత్రమే సుమారుగా 1.5 కాలంలో చెప్పుకున్నాం. ఇవాళ అంతటి అవకాశం లేదు కనుక ప్రధానమైనటువంటి శ్లోకములను అక్కడక్కడ చదువుకుంటూ పోదాం. ఒక అరగంట కాలం 7 దాటకుండానే తక్కిన గ్రంథముల యొక్క విషయముల్లోకి వెళ్దాం. నిన్న మహావాక్యము జహద జహల్లక్షణ ప్రక్రియయ జీవబ్రహ్మైక్యము ఎలా చెప్పబడ్డది, జీవుడు సత్యజ్ఞానానంద స్వరూపుడైనా లేక జనన మరణశీలుడా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా విస్పష్టంగా అతి సులభంగా నిరూపించడం జరిగింది స్వామివారు. ఇక తర్వాత ప్రకరణం పేరు పంచభూత వివేకం. ఇప్పుడు పంచభూతాలన్నీ సృజింపబడ్డాయి, వేదాల్లోనే చెప్పబడి ఉన్నాయి. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత.
ఆ పరమాత్మ నుండే ఆకాశము, ఆకాశం నుండి వాయువు, ఇట్లా అన్నీ వచ్చినాయి అంటున్నారే. మరి ఇవన్నీ పరమాత్మ యందు వివర్తితములవుతూ ఉన్నవి, లేకనే ఉన్నట్లుగా రజ్జువునందు సర్పము భాషించినట్టుగా భాషిస్తూ ఉన్నవి అనేటువంటి మాటలు అంటున్నారే. వీటికి ఏమిటి తాత్పర్యము? ఏం లేదు నాయన, మనం అనటంలోనే తేడా ఉంది. ఆకాశము ఉన్నది అని మనం అంటున్నాము, కానీ అనాల్సిన మాట ఏమిటో తెలుసిన, ఉన్నది ఆకాశము అని. అస్తి భాతి ప్రియం రూపం నామచ ఇత్యంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఎక్కడైనా సరే ఉన్నది అని చెప్పబడేది కానీ, ప్రకాశయుక్తముగా జ్ఞానస్వరూపముగా ఉన్నదని కానీ, అది ఆనందస్వరూపము కానీ చెప్పబడుతూ ఉంటవి వస్తువులు. కానీ ఈ మూడు దేనికి సంబంధించినటువంటి ఆ పరబ్రహ్మ లక్షణములవి. ఇకపోతే రూపము, నామరూపములు రెండు, ఇవి రెండు మిథ్యాభూతములు. ఏమిటంటే వితండవాదంగా మాట్లాడతారు మీరు వేదాంతులు. కనిపిస్తుండే రూపం ఉండే, దానికి ఒక పేరు ఉండే. నిజమేనాయన? ఛాందోగ్య శృతి చెప్తూ ఉన్నది, వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యైవ సత్యం అని. ఇప్పుడు మట్టి తీసుకొచ్చాడు కులాలుడు, ఒక కుండ చేశాడు, ఒక కూజా చేశాడు, ఒక ప్రమిదం చేశాడు, ఒక మూకుడు చేశాడు, ఒక ముంతం చేశాడు. వీటికి అనేక పేర్లు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లే ఉన్నవి, ఇంకా అనేక పేర్లు కూడా ఉండవచ్చు. అయితే మనం ఒక్క మాటకి సమాధానం చెప్పాలి. మరి మట్టి గంట దీంట్లో ఏమన్నా భిన్నమైనటువంటి వస్తువు ఉన్నదా? ఇదంతా మృత్తే అని చెప్తే అబద్ధమా? కాదండి, ఇది మృత్తి ఏమిటి, ఇది ఘటమే అని మనం ఏమన్నా వాదించడానికి అవకాశం ఉందా? అంతే. పంచభూతములుగాను భౌతికములుగాను సమస్తముగాను భాషిస్తూ ఉన్నది ఆ పరమాత్మే. బ్రహ్మసత్తాతిరిక్త సత్తాశూన్యం సమస్తం జగత్, ఇది ఖాయమైనటువంటి మాట. అందుకని ఈ పంచభూత వివేకంలో స్వామివారు మొట్టమొదట్లోనే పట్టారు గట్టిగా. ఆకాశం ఉన్నదని కాదు చెప్పవలసింది, ఉన్నది ఆకాశము. ఉన్నటువంటి ఆ పరబ్రహ్మే ఆకాశముగా భాషిస్తూ ఉన్నది. ఉన్నటువంటి ఆకాశము తరువాత వాయువు ఆకాశము నుండి ఉత్పన్నమైనట్లుగా శృతిలో చెప్పబడినటువంటిదే. అది కూడా పరబ్రహ్మ యందే ఆధారపడి వివర్తితమై మనకి భాషిస్తూ ఉన్నది. ఇత్యాదిగా చెప్పుకొచ్చారు. అయితే సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం అనేటువంటి శృతిలో ఈ పంచభూతములు జనించుటకు ముందుగా సద్వస్తువు మాత్రమే ఉన్నది. అది ఏకం ఏవా అద్వితీయం. ఎందుకు మూడు రకాలుగా చెప్పాలా? ఒక్కటంటే సరిపోతుంది కదా. ఏవకారం కూడా ఉంది, అద్వితీయమని. ఈ ఏకం అనేటువంటి పదమునకు మరొక అర్థంగానే కనిపిస్తుంది మనకి. అట్లా కాదు, స్వగత సజాతీయ విజాతీయ భేదరహితము అని పరమాత్మ. అంటే ఒక తోట ఉన్నది, ఆ తోటలో అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. స్వగత భేదరహితము అంటే ఒక వృక్షమునకు ఉన్నటువంటి కొమ్మలని కాయలని వాటిని స్వగత భేదం అంటారు. అలాంటిదే మరొక చెట్టు ఉన్నప్పుడు సజాతీయ భేదం అంటారు, ఆ చెట్టుతో ఈ చెట్టుకి. అలానే ఒక సపోటా చెట్టు ఉంటే విజాతీయ భేదం అంటారు. ఈ మూడు లేనటువంటిది పరమాత్మ. అంటే అర్థం ఏమిటి? అర్థాత్తు ఆ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి సత్య వస్తువు మరొకటి లేదు. భాషించవచ్చు, భాషించడం వేరు. భాషించవచ్చు, దానివల్ల సుఖదుఖాలు రావచ్చు. సద్వస్తువు కానప్పుడు సుఖదుఖాలు ఎందుకని వస్తాయి? యథా స్వప్నే, మనకు అనుభూయమానమైనటువంటి విషయమే. అక్కడ మనం తప్పు చేసినా చేయకపోయినా, ఎవరో మన మీద నేరారోపణ చేస్తే రాజుగారు కొరడాలతో కొట్టిస్తున్నాడు, అప్పుడు బాధ కలిగి పెద్దగా అరిచి మెళుకులోకి వచ్చాం. అంటే సద్వస్తువు అయినప్పుడే బాధ కలగటం, సద్వస్తువు కానప్పుడు బాధ కలక్కపోవటం లేదు. వస్తువు వల్ల కాదు, భావం వల్లనే వస్తూ ఉన్నది. కనుక
తథా సద్వస్తునో భేదత్రయం ప్రాప్త నివార్యతే. సహజముగా ఒక వస్తువులో ఈ 3 రకాలైనటువంటి స్వగత సజాతీయ విజాతీయ భేదాలు వస్తూ ఉంటవి గనక దానిని ఇక్కడ నివారిస్తూ ఉన్నాము. ఆ పరమాత్మ కంటే పంచభూతములు అన్యములైనటువంటివి కావు. ఐక్యావధారణద్వైత ప్రతిషేధై త్రివిక్రమా ఏకం ఏవ అద్వితీయం అని అనుట వలన అయిన తర్వాత సతో వ్యోమత్వమాపన్నం వ్యోమ్న సత్తాంతో లౌకికా. సద్వస్తువే ఆకాశముగా కనిపిస్తూ ఉన్నదయ్యా. లౌకికులు యథార్థము తెలియనటువంటి వాళ్ళు ఏమంటున్నారు? ఆకాశము ఉన్నది అంటున్నారు. ఉన్నది పరబ్రహ్మ, ఉన్నది ముత్యపు చిప్ప, దాని యందు రజతాధ్యాస కలిగినది అని. తార్కికాశ్చావగచ్చంతి. ఎందువల్ల ఇట్లా అంటున్నారండి? ఏం వాళ్ళు దార్శనికులే కదా, చాలా తెలియగల వాళ్ళే కదా. అది కాదు, ఆయన ఏమంటున్నాడు? మమ మాయా దురత్యయ అంటున్నాడు. కనుక తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హితతు. మాయకి ఇది సహజమే, లేనిది ఉన్నట్లుగా భాషింపజేయటమే మాయ యొక్క లక్షణం.